వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. మహాభారతం కొన్ని రోజులు చెప్పుకుని ముగించుకోవాల్సిన గ్రంథం కాదు, జీవితాంతం అధ్యయనం చేయవలసినటువంటి గ్రంథం అది. అలాంటి మహాభారతాన్ని మనకు అనుగ్రహించిన వ్యాసదేవునికి నమస్కారం చేయాలి. ఆ వ్యాసదేవుడు ఏ వాసుదేవుని యొక్క స్వరూపమో ఆ వాసుదేవుని యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ మహాభారతం వినడం ఒక మహాయోగం, మహాభారతం వినడం ఒక యజ్ఞం. అదేమిటనేది వినగా వినగా తెలుస్తూ ఉంటుంది దీని యొక్క దివ్యత్వం మనకి. భారతదేశానికి అపారమైనటువంటి వాంగ్మయం, ఋషులిచ్చిన వాంగ్మయం ఉంది, ధార్మిక వాంగ్మయం. వేదాలు మొదలుకుని విస్తరించినటువంటి ఆ వాంగ్మయంలో మనకి ఇతిహాసములుగా గౌరవించబడుతున్న రెండు ఉన్నాయి, రామాయణం, మహాభారతం. ఈ రెండు ఇతిహాసములు అత్యంత శ్రేష్టములేనివి అని పురాణాల్లో కూడా ప్రస్తావన చేయబడుతున్నది. సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పినట్లుగా మనకి ఒక ఉపపురాణంలో కనబడుతున్న అంశము, ఇతిహాస విమౌ ప్రోక్తౌ శ్రీరామాయణ భారతౌ అత్యంత సాత్వికతమౌ శ్రోతవ్యౌ ముక్తికాంక్షిభి అన్నారు. ముక్తికాంక్ష కలిగినటువంటి వాళ్ళు రామాయణ భారతాన్ని వినాలి అన్నారు. ఈ రెండింటిని విడిచిపెట్టి కృతార్థత సాధిద్దాము అంటే అది సాధ్యం కాదని కూడా చెప్పారు. అందుకే భారతాద్ రామవృత్తాద్వా యస్య నస్యాత్ కృతార్థత తం కృతార్థయుతం దేవి బ్రహ్మాపి నహి శక్నుయాత్. అంటే రామాయణ భారతాలు విడిచిపెట్టి జీవితం యొక్క కృతార్థతను సాధిద్దాము అనుకుంటే వాడిని బ్రహ్మదేవుడు కూడా ఉద్ధరించలేడని చెప్తున్నారు. దీన్ని బట్టి రామాయణ భారతాలు మనకు అత్యంత ప్రధానమైనటువంటి ఇతిహాసములుగా చెప్పబడుతున్నాయి. భారతం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మొత్తం వేదం మొదలుకొని విస్తరినటువంటి ఋషులిచ్చిన ధర్మములు శృతుల తర్వాత స్మృతులై పురాణములై వచ్చే వాటికి ఉపాంగములుగా ఉన్నటువంటి వివిధములైనటువంటి ఉపవేదాలు, ఇతర శాస్త్రాలు అన్నీ ఉన్నాయి. ఈ సాంగోపాంగ వేద విద్య, పురాణ విద్య అవన్నిటి యొక్క సారం మహాభారతం. అందుకొక్క మహాభారతం చూస్తే మొత్తం వేదమంతా అధ్యయనం చేసినట్లే. అసలు వేదము యొక్క పరమార్థాన్ని అందించడానికే మహాభారతం వ్రాసాను అని వ్యాసుడు చెప్పాడు, ఇంకేమున్నది. అందుకు లేఖ్యం పైన ఆమ్నాయమున్ అంటారు తిక్కన గారు, గొప్ప మాట. అంటే వేదాన్ని ఇప్పుడు వ్రాయకూడదుట. వేదాన్ని వ్రాసుకున్నామండి, వేదాన్ని పుస్తకం చూసి చదివేమంటే వాడిని అధముడు అంటారు. ఇక్కడ వేదం కేవలం శృతి, అది దివ్యమైనటువంటి ఋషులకు తపస్సులు వినబడ్డాయి, దానిని వాళ్ళు శృతి సంప్రదాయంగానే శిష్యులకు అందిస్తున్నారు. అందుకు వేదమునకు మరొక పేరు శృతి. అది విని అధ్యయనం చేయవలసిందే కానీ వ్రాసి చదవవలసింది కాదుట. వ్రాసి చదవవలసిన వేదం ఏదైనా ఉంది అంటే అది మహాభారతం అని చెప్పారు. ఇక్కడ లేఖ్యం పైన అమ్నాయమున్నను గొప్ప మాట చెప్పారు. ఇక్కడ అంత అద్భుతమైన అంశములు దీనిలో ఉన్నాయి. అటువంటి ఆ వాసుదేవునికి నమస్కారం చేసుకుని మహాభారతం ప్రస్తావనలో మనం వెళుతూ ఉన్నాం. మహాభారతం ఎలా ఆవిర్భవించింది, ఈ ప్రథమ దివసం నాటి యొక్క ప్రవచనంలో మహాభారతం యొక్క స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఇదొక్కటి తెలుసుకుంటే మహాభారతంలో ఏం చెప్పాడు. మహాభారతం అనగానే చాలామంది కురుపాండవుల వృత్తాంతం మాత్రమే అనిపిస్తుంది. కానీ వ్యాసుని హృదయం కథ చెప్పడం కాదు. ఎందుకంటే వ్యక్తి అంటే ఒక శరీరం కాదు, ఆ శరీరం నుంచి వ్యక్తమవుతున్నటువంటి అతడి శక్తి, అతడి సంస్కారము, అతడు చెప్పదలుచుకున్న హృదయము, ఇవన్నీ కూడా. అలాగే కథ ఒక శరీరం, ఆ శరీరం ద్వారా వ్యక్తమవుతున్నటువంటి ఏ ధర్మములున్నాయో, పరమార్థాలున్నాయో అవి గ్రహించడమే ప్రధానమైన అంశం. అందుకు మహాభారతంలో రెండు భాగములు ఉంటాయి. ఒకటి ఆఖ్యానము, రెండవది ఉపాఖ్యానము. ఉపాఖ్యానము అనే దానికి మనం బహువచనం పెట్టాలి, ఉపాఖ్యానములు అని. ప్రధానమైన కథ భరతవంశము యొక్క చరిత్ర చెప్పడింది ఆఖ్యానం. ఉపాఖ్యానాలు లెక్కలేనున్నాయి. అయితే మహాభారతం వ్యాసుడు ఎటువంటి పరిస్థితుల్లో రాశారు, ఎలా అవతరించింది మహాభారతం, అవతారిక అని అంటారు. ఇక్కడ అవతారికను ఈరోజు చెప్పుకోబోతున్నాం. విశేషం ఏంటంటే ఈ అవతారిక నిత్యము పారాయణ చేస్తే చాలు మహాభారతమంతా పారాయణ చేసినంత ఫలితం అని చెప్పారు. అచ్చంగా రామాయణంలో బాలకాండలో ప్రారంభంలో నారద మహర్షి వాల్మీకి చెప్పినటువంటి మొత్తం రామాయణం
బాలరామాయణం అనే పేరుతో ఉన్నది. అది పారాయణ చేస్తేనే మొత్తం రామాయణం ఎలా తెలుస్తున్నదో మహాభారతంలో కూడా అదే విధంగా ఈ అనుక్రమణికాధ్యాయము అని చెప్పబడుతూ మొదటి అధ్యాయం మొత్తం మహాభారతం యొక్క స్వరూపాన్ని చెప్తున్నది. అది ఆ క్రమాన్ని చూస్తే మనం ఆశ్చర్యపోతాం. మొత్తానికి వ్యాసదేవుడు దీనిని ఆవిష్కరించారు. ఎలా ఆవిష్కరించారు అంటే సరస్వతీ నదీ తీరంలో హిమవత్ పర్వత ప్రాంతములందు ఆయన దివ్యమైన సమాధి స్థితిలోకి చేరుకొని ఆ సమాధిలో దర్శించట. ఏ విధంగా కూర్చున్నాడు, ఏ విధంగా దర్శించాడు, దీన్ని బట్టి వ్యాసుడు రచించలేదు, దర్శించాడు. ఇక్కడ దర్శించాడంటేనే తెలుస్తున్నది ద్రష్ట అని. రచిస్తే వాక్యమవుతుంది, దర్శిస్తే మంత్రమవుతుంది. వ్యాసదేవుడు దర్శించాడు. దీన్ని ఎలా దర్శించాడనే దాన్ని అద్భుతంగా వ్యాసదేవుడే రాసుకుంటున్నాడు ఈ అనుక్రమణికాధ్యాయంలో. పుణ్యే హిమవత పాదే మధ్యే గిరిగుహాలయే విశోధ్య దేహం ధర్మాత్మ దర్భ సంస్తరమాశ్రిత శుచి స నియమో వ్యాస శాంత్యాత్మా తపసి స్థిత భారతస్య ఇతిహాసస్య ధర్మేణాన్వీక్షతాం గతిం ప్రవిశ్య యోగం జ్ఞానేన సోపత్స్యత్ సర్వమంతతః. పుణ్యే హిమవత పాదే, పవిత్రమైనటువంటి హిమవత్ పర్వత ప్రాంతములో గిరిగుహాలయే, పర్వత గుహలో విశోధ్య దేహం, తన దేహాన్ని తను శుద్ధి చేసుకున్నట్ట. అంటే అనుష్ఠానానికి కూర్చున్నప్పుడు ఆచమనీయాదులతో న్యాసాలతో శుద్ధి చేసుకోవడం. అది ఎప్పుడు శుద్ధదేహుడే ఆయన. కానీ ఒక ధ్యానానికి, ఒక అనుష్ఠానానికి కూర్చున్నప్పుడు ఎలా శుద్ధి చేసుకోవాలో అలా శుద్ధి చేసుకుని దర్భ సంస్తరమాశ్రిత, దర్భల్ని పరచుకొని కూర్చుని నియమబద్ధుడై శాంత్యాత్మ. ఈ శాంత్యాత్మ అనేది సమాధి స్థితిలో లభించేటువంటిది. తపసి స్థిత, ఆ తపోనియమంతో ఉంటూ ఒక్కసారిగా ధర్మేణ అన్వీక్షతాంగతిం. సరిగ్గా రామాయణం చదివిన వారికి వాల్మీకి రామాయణాన్ని దర్శించేటప్పుడు ధర్మేణ అనే శబ్దం వాడతారు. మళ్ళీ అదే శబ్దం ఇక్కడ కనబడుతున్నది. తన ధర్మంతో తాను దర్శించాడు. తన ధర్మము అంటే ఋషి యొక్క ధర్మము తపస్సు. ఆ తపస్సుతో దాన్ని దర్శిస్తున్నాడు. ప్రవిశ్య యోగం జ్ఞానేన, ఒక పరమాత్మతో తాదాత్మ్య స్థితిని పొందగా సోపత్స్య సర్వమంతతః, తన లోపల సర్వము దర్శనమిచ్చిందిట. ఏమిటి దర్శనమిచ్చిందంటే సృష్టికి పూర్వం నుంచి ఉంటున్నదేదో, తర్వాత సృష్టి యొక్క విస్తారమేదో అదంతా దర్శనమిచ్చింది. ఆ దర్శనమిచ్చినదంతా ఇక్కడ వర్ణిస్తున్నాడు వ్యాసదేవుడే. మనం క్లుప్తంగా చెప్పుకుందాం. ముందుగా ఏమున్నది అంటే నిష్ప్రభే అస్మిన్ నిరాలోకే సర్వతస్తమసావృతే బృహద్దండమభూదేకం ప్రజానాం బీజమవ్యయం. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదు నలోకంబుకు పెంజీకటి కవ్వల అన్నట్లుగా సర్వతస్తమసావృతే, ఇంకా ఏ లోకములు ఉత్పన్నము కానటువంటి ఒకానొక తమస్సు. ఇది సరిగ్గా యదా తమస్తన్నదిభాన రాత్రి నసన్న చాసత్శివ ఏవ కేవల అని చెప్పినట్లుగా అటువంటి సృష్టికి పూర్వస్థితి. అటువంటి తమస్సులో ఒక అద్భుతమైనటువంటి అండము గోచరించింది. ఒక గోళాకారముగా ఉన్న జ్యోతిర్మయమైన అండము. అదేమిటయ్యా అంటే ప్రజానాం బీజం అన్నారు ఇక్కడ. అంటే సర్వ సృష్టికి మూలమైనటువంటిది. ఆ అండము నిజంగా జడమా అంటే అందులో ఒక చైతన్యమూర్తి ప్రవేశించున్నట్ట. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని చెప్పినట్లుగా అద్భుతం చాపి అచింత్యంచ సర్వత్ర సమతాంగతం అవ్యక్తం కారణం సూక్ష్మం యత్తత్ సదసదాత్మకం. ఆ భవ్యమైనటువంటి అండములో ప్రవేశించి దాన్ని చేతనత్వం చేసిన వాడు ఎవడు అంటే ఈ అండము కూడా సృజించక ముందున్నవాట. వాడే తన సంకల్పంతో దాన్ని సృజించి తాను దాని యందు ప్రవేశించాడు. ఆయన అసలు స్వరూపం అవ్యక్తం కారణం సూక్ష్మం. అటువంటి స్వరూపము అటుపై ఆ మహానుభావుడి యొక్క చైతన్యము ద్వారా ఈ అండము అనేకములుగా విభజింపబడి వివిధ లోకములు ఏర్పడ్డాయి. ఆ లోకముల యందు అనేక రకాలైనటువంటి సృష్టులు జరిగాయి. అందులో ముందుగా బ్రహ్మదేవుడు, మనువు, ప్రజాపతులు, విశ్వేదేవతలు, ఆదిత్యులు, యక్ష సాధ్య పిశాచాది దేవయోనులు, బ్రహ్మర్షులు, కాలచక్రము, స్థావర జంగమాది సమస్త భూతములు, అదేవిధంగా ఉత్తములైనటువంటి క్షత్రియ వంశములు, అందులో యయాతి, ఇక్ష్వాకుడు, కురు, యదు వంశములు ఇవన్నీ గోచరించాయట. సూర్యవంశములు, చంద్రవంశములు అన్నీ కూడా. ధర్మార్థ కామయుక్తాని శాస్త్రాన్ని వివిధాని చ లోకయాత్ర విధానంచ సర్వం తద్దృష్టవాన్ ఋషి. ఇది శ్రద్ధగా వింటే మహాభారతం అంటే ఏమిటో తెలుస్తుందండి. సృష్టికి పూర్వస్థితి నుంచి పరమాత్మ యందు సృష్టి ప్రకాశించడం, దాని యందు పరమాత్మ యొక్క లీల చేత శక్తి చేత వివిధ దేవతలు మొదలుకొని మొత్తం అటు అమరులతో ప్రారంభించి అసురులు, ఋషులు, మానవులు, స్థావర జంగమాత్మకాది సమస్త జగత్తు అంటే మొత్తం విశ్వమంతా గోచరించింది. అందులో క్రమంగా ధర్మ అర్థ కామ మోక్షములను ప్రసాదించే సర్వశాస్త్రములు అందులో భాషించే. లోకయాత్రా విధానం
సర్వలోకములు సంచరిస్తున్న తీరు కనబడుతున్నది. పైగా ఇది మామూలుగా అయితే చూడలేరు, కేవలం ఆ తపస్సుతో లభించినటువంటి యోగ దృష్టికి గోచరిస్తుంది. దానితో పాటు ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వాది సమస్తమైనటువంటి విద్యలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ గోచరించినది అంతా కూడా మనస్సులో నిలుపుకున్నట్టు. ఆ నిలిచిన దాన్నంతటిని ఇప్పుడు చెప్పాలని తపన కలిగింది వ్యాసదేవుడికి. ఆ దర్శించినది ఏదుందో అంటే సమస్తమైనటువంటి విశ్వ విజ్ఞానము, విశ్వస్వరూపాన్ని చెప్పదలుచుకున్నాడు. చెప్పదలుచుకున్నప్పుడు ఒక స్థితి ఉంటుందండి. ఇది కృత్యాద్యవస్థ అని కొందరు వర్ణిస్తూ ఉంటారు. ఇక్కడ దీన్ని మహాత్ములకి ఒక్కొక్కసారి దర్శనం జరుగుతుంది. ఆ దర్శించిన అనుభూతిని తిరిగి వ్రాయడానికి ఆ వేగాన్ని ఈ వేగం అందుకోలేదు. ఒక్కొక్కసారి ఆ వేగాన్ని అందుకోవాలంటే అందుకే మనసుకు అందింది తిరిగి అక్షరంలోకి తీర్చిదిద్దేటప్పటికి ఆ వేగంకి ఈ వేగం కుదరదండి. అందుకే మహానుభావుడు ఆలోచన చేస్తూ ఉండగా దివ్యమైన అంతరిక్షం నుంచి ఒక జ్యోతిస్వరూపం దిగి వచ్చిందట. అది చూస్తూ ఉండగా ఎవరయ్యా అంటే సాక్షాత్ బ్రహ్మదేవుడు. ఆయన ఆ బ్రహ్మదేవునికి ఉచితమైన ఆసనం ఇచ్చి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించి ఆ బ్రహ్మదేవునితో చెప్తున్నాడు, బ్రహ్మన్ నాకు గోచరించినదేమిటో చెప్తున్నాడు. ఇక్కడ అంటే కొంత మనకు వర్ణంలో తెలిసింది, కొంత వ్యాసుడు చెప్తున్నాడు. వేద రహస్యం చ యచ్చాన్యత్ స్థాపితం మయా సాంగోపనిషదాంచైవ వేదానాం విస్తరక్రియ. నాకు వేదములు, వేదముల యొక్క రహస్యము, ఇది చాలా ముఖ్యమైన అంశం. వేదముల యొక్క పరమార్థం, అదేవిధంగా సాంగ ఉపనిషదాం, సమస్తములైన అంగములు ఉపనిషత్తు. వేదాంగములంటే నిరుక్త, జ్యోతిష, కల్పాది శాస్త్రములు, ఉపనిషత్తులు, వీటన్నిటితో కూడినటువంటి వేద విద్య అంతా నాకు భాషిస్తున్నది. అంటే అంతవరకు వేద విద్య లేదా వ్యాసుని దగ్గర ఉన్నది. అంటే దానిని ఒకానొక శ్లోక రూపంలో చెప్పగలగడమని తన మనస్సులో నిర్మాణమైందప్పటి. అంతేకాదు పరబ్రహ్మమును సాధించడానికి కావలసిన సాధనలన్నీ చెప్పబడుతున్నాయి. తపస్సో బ్రహ్మచర్యశ్చ పృథివ్యాశ్చంద్ర సూర్యయో, తపస్సు, బ్రహ్మచర్యము మొదలైనటువంటి సాధనలు, అదేవిధంగా సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్ర, తారకులు, వాటి యొక్క స్థితులు, యుగములు, వాటి స్వరూపాలు, న్యాయ, శిక్ష, చికిత్సాచ, దానం, పాశుపతం తథా హేతునైవ సమం జన్మ దివ్య మానుష సంగీతం. దివ్య జన్మలు, మానుష జన్మలు, అలాగే న్యాయశాస్త్రము, శిక్షాశాస్త్రం మొదలైన శాస్త్రములు, వైష్ణవ, పాశుపతాది వివిధ ఆగమములు ఇవన్నీ గోచరిస్తున్నాయి. దీనితో పాటు తీర్థానాం చైవ పుణ్యానాం దేశానాం చైవ కీర్తితం. పుణ్యతీర్థములు, పుణ్యక్షేత్రములు, నదీనాం పర్వతానాంచ వనానాం సాగరస్య చ, నదులు, పర్వతాలు, సముద్రములు, వాటి యొక్క స్వరూపములు, అనేక కల్పములు, పైగా యుద్ధ కౌశలములు, యుద్ధ విద్యలు, ఇవన్నీ నాకు భాషిస్తూ ఉన్నాయి. యచ్చాపి సర్వగం వస్తు తచ్చైవ ప్రతిపాదితం. ఒకటి రెండు అననేలా సర్వము భాషిస్తుంది. ఇప్పుడు సమస్య ఏమిటంటే నాకు ఆ వేగం ఏది అనుభవానికి వచ్చిందో అది నేను తిరిగి వ్యక్తపరిచినప్పుడు వ్రాయడానికి తగ్గ లేఖకుడు కావాలయ్యా అని బ్రహ్మదేవుడితో అన్నట్టు. అప్పుడు బ్రహ్మదేవుడు నీకు ఇప్పుడు గోచరించినదేదో అది ఎంత దివ్యమైనదంటే ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం ఎంత గొప్పదో జ్ఞానాలలో నీ యొక్క ఈ దర్శించిన జ్ఞానం అంత గొప్పది. అంటే ఇప్పుడు వ్యాసుడు దర్శించిన ఆ జ్ఞానానికి పేరే మహాభారతం. ఇది తెలుసుకోవాల్సింది. వ్యాసుడికి ఆ తపస్సులో దర్శనమిచ్చిన సమస్త విశ్వజ్ఞానము అది అక్కడ పట్టున్నది. ఇక్కడ దీన్ని బట్టి భారతంలో ఏం చెప్తున్నారు అంటే ఏం చెప్పలేదు అనాలి. ఇక్కడ అన్నీ ఇందులోనున్నాయి. సర్వశాస్త్రములు, సర్వజీవ విషయములు, సృష్టి రహస్యాలు సర్వము చెప్పబడుతున్నాయి. సాంగోపనిషదమైనటువంటి వేద విద్య ఇందులో ఉన్నది. ఇంకేం కావాలి ఇక్కడ? అలాంటిది నువ్వు చెప్పాలి అంటే కావ్యస్య లేఖనార్థాయ గణేశ స్మర్యత ముని. దీన్ని లిఖించాలి అంటే ఎవరి వల్ల కాదు, గురువులకు గురువై, కవులకు కవి అయి, బ్రహ్మణాం బ్రహ్మణస్పతే అయినటువంటి మహానుభావుడైనటువంటి గణపతిని స్మరించు అన్నారు. కావ్యస్య లేఖనార్థాయ, ఆయన్ని స్మరించితే ఆయన వచ్చి ఈ పని చూస్తాడయ్యా. పైగా నీ యందు ఈ దివ్యత్వం అనేది నీ పుట్టుకతోనే ఉన్నది అన్నాడు. ఇక్కడ వ్యాసదేవుడు పుట్టుక గురించి ఒక మాట చెప్పాడు. జన్మ ప్రభుతి సత్యాంతే వేద్మి గాం బ్రహ్మవాదిని. బ్రహ్మము గురించి తెలియజేసేటువంటి సరస్వతి నీ యందు పుట్టుకు నుంచే ఉన్నది. అసలు దానికోసమే పుట్టవు నువ్వు. గణపతిని స్మరించు అని చెప్పి అక్కడి నుంచి బ్రహ్మగారు నిష్క్రమించారు. తతస్సస్మార హేరంబం వ్యాస సత్యవతీ సుత. సత్యవతీ సుతుడైనటువంటి వ్యాసుడు హేరంబుని స్మరించాడు. స్మృతమాత్రం గణేశానో భక్త చింతిత పూరక. స్మరణ మాత్రం చేతనే భక్తుల కోరికలన్నీ తీర్చగలిగేటువంటి గణపతి అక్కడ ఆవిర్భవించి తత్రాజగామ విఘ్నేశో వేదవ్యాసో యతస్థిత. వ్యాసుడు వారు ఉన్న చోటుకు వచ్చారట. పూజితశ్చోపవిష్టశ్చ వ్యాసేనొక్తస్తదానఘం. అప్పుడు
పూజింపబడ్డాడు వ్యాసుని చేత గణపతి. కూర్చున్నాడు. ఏంటి కావాలన్నాడు. లేఖకో భారతస్యాస్య భవత్వం గణనాయక, నా భారతానికి నువ్వు లేఖకుడివి కావాలయ్యా అని. సరే, కానీ ఒక్కటి, నేను వ్రాస్తూ ఉన్నప్పుడు మధ్యలో నువ్వు ఆలోచిస్తూ ఆపితే నేను తట్టుకోలేను సుమా అన్నాడు. ఇక్కడ నా వేగానికి నువ్వు ఆపకుండా చెప్పాలన్నాడు. సరే, నేను చెప్తున్నప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఆలస్యం చేయకూడదు సుమా అన్నట్టు వ్యాసదేవుడు కూడా. చాలా విశేషంగా ఉన్నది. ఇంకిద్దరి మధ్య ఒక అద్భుతమైనటువంటి ఒప్పందంతో రచన ప్రారంభించి జరగబడుతుంది. సర్వజ్ఞోపి గణోసోయత్ క్షణమాస్తే విచారయన్. వ్యాసుడు గొప్పతనం చూడండి. ఒక్కొక్కప్పుడు వ్యాసుడు శ్లోకం కుదుర్చుకోవడానికి కొంచెం ఆలస్యం అవుతుంటే గణపతికి కోపం వస్తుందిగా ముందు అనుకున్న ప్రకారం. అప్పుడు వ్యాసుడు లోపల శ్లోకం కూర్చుకుంటూ బయటకు కొన్ని శ్లోకాలు చెప్పేవట. ఆ శ్లోకాలు మహాభారతంలో గ్రంథులు అంటారు. ఇక్కడ గ్రంథులు అని అంటే అంత తేలిగ్గా అర్థం కావు, అలాంటివి పెట్టాడు ఇక్కడ. అది ఒక్కసారి గణపతి అంతటి వాడు ఒక్కసారి ఆలోచిస్తున్నాడు దాన్ని. ఆయన ఆలోచించే లోపల ఈ లోపల కొన్ని శ్లోకాలు నిర్మాణం చేసుకుంటున్నట్టు ఎంత విశిష్టమైన అంశం అవుతుందండి ఇక్కడ. అలా తయారు చేసిన శ్లోకములు ఎన్ని అంటే అష్టౌ శ్లోక సహస్రాణి అష్టౌ శ్లోక శతాని చ అహం వేద్మి శుకో వేత్తి సంజయో వేత్తి వానవా అన్నాడు ఇక్కడ. మొత్తం 8800 శ్లోకాలు అలాంటివిటండి ఇక్కడ. అవి ఏమిటో అంటే వ్యాసుడికి తెలుసుట ఆ రహస్యం. రెండవది ఆ రహస్యం ఎవరికి తెలిసేయ్యా అంటే శుకునకు తెలుసు అన్నాడు ఇక్కడ. సంజయునకు తెలుసో లేదో తెలియదు అన్నట్టు ఇక్కడ విషయం. దీన్ని బట్టి శుకుడికి కూడా తెలుసు, వ్యాసునికి తెలుసు అన్నప్పుడు ఎలాంటి అద్భుతమైన భావాలు ఉంటాయి. ఆ శ్లోకాలు పట్టుకుని చెప్పాలంటే దానికి వేరే కావలసినదే. గణపతి కాస్త ఆలోచించే లోపల ఈ లోపల కొన్ని శ్లోకాలు నిర్మాణం చేసుకుని తర్వాత కథని చెప్తున్నట్ట. ఇదంతా కూడా వారి యొక్క లీలా విలాసాలు ఇవన్నీ కూడా. మొత్తానికి ఆ విధంగా రచింపబడింది మహాభారతం. అయితే మహాభారతం ఎన్ని శ్లోకములు, ఇది పెద్ద ప్రశ్న. ఈ సాహిత్యవేత్తల మధ్యలో బయలుదేరి వాళ్ళు రీసెర్చ్లు చాలా చేశారండి. చేసి మహాభారతం 1,00,000 శ్లోకాలని చెప్తున్నారు. కానీ వ్యాసుడు అంత రాసుంటాడా అంటే వీళ్ళ స్థితి అంతా వ్యాసుడిది కూడా అంత అనుకుంటున్నారు వీళ్ళు. వ్యాసుడు మాత్రమే రాయగలడు, ఇంకెవడు రాయలేడు ఇక్కడ. ఎందుకంటే మహాభారతం రచించడానికే అవతరించాడు స్వామి, మరేమిటి కాదు ఇక్కడ. అందుకే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయిత పత్రనేత్ర ఏనత్వయా భారత తైలపూర్ణ జ్ఞానప్రదీపం కురుతే నమోస్తున్నారు. నువ్వు భారతం అనే నూనె వేసి జ్ఞానం అనే దీపం వెలిగించావయ్యా, అందుకు నీకు నమస్కారం అన్నట్ట. ఎంత విశేషమైన అంశం అండి ఇక్కడ. అందుకే భారతం అనే తైలం ద్వారా వెలిగేదేమిటి? జ్ఞానం. అందుకు వ్యాస మహర్షి తప్ప ఇంకెవ్వరూ అది రచించలేరు. అందుకే వ్యాసుడిని ఎందుకయ్యా నారాయణుడు అన్నారు అంటే నారాయణుడు కాకపోతే మహాభారతం రచించలేడు అన్నట్టు ఒకటే మాట ఇక్కడ. అందుకే మహాభారతం రచించాలంటే సాక్షాత్ నారాయణునికే సాధ్యము. అది వ్యాసుడు వారు. వ్యాసుడు వారు నేను 1,00,000 శ్లోకాలు రాశాను ఆయనే చెప్తున్నారు, మనకెందుకు అభ్యంతరం. ఈ సాహితీవేత్తలు ఉన్నారు, వాళ్ళు ఒక మాట అన్నారు. జయం అనే పేరుతో ఈ 8,800 శ్లోకాలను రాశాడు, మిగిలిన తర్వాత వాళ్ళందరూ కలిపారు. తర్వాత వాళ్ళు ఎవరయ్యా అంటే వైశంపాయనుడు, సూతపౌరు అనుకుంటా. వాళ్ళు వ్యాసుడు చెప్పింది చెప్పారే తప్ప వాళ్ళేమీ కల్పన చేయలేదండి ఇక్కడ. వ్యాసుడే మహాభారతం యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు. ఎన్నెన్ని రకాలుగా రాశాను అనేది వ్యాసుడు చెప్తున్న మాటల ప్రకారం మనం తీసుకుంటే భారతంలో చెప్పబడుతున్న అంశములు ఇప్పటి వరకు మనం వివరించుకున్నాం. మొత్తం అన్నింటినీ కలుపుకుంటే భారతంలో సారముగా మనం గ్రహించవలసిన 3. ఈ 3 ద్వారా మొత్తం దర్శించిన విజ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. వాసుదేవస్య మాహాత్మ్యం, మొట్టమొదటి అంశం అది. వాసుదేవస్య మాహాత్మ్యం పాండవానాంచ సత్యతాం. పాండవుల యొక్క సత్యము అనగా ధర్మము, దాన్ని తెలుసుకునుట. దుర్వృత్తం ధర్తరాష్ట్రానాం ఉక్తవాన్ భగవాన్ ఋషి. ధర్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుని పుత్రులైనటువంటి వారి యొక్క దుర్వృత్తము, దుష్ప్రవర్తన, వీటిని తెలియజేసేట్టు ఇక్కడ. ఎలా ఉండాలో చెప్పడానికి పాండవుల చరిత్ర, ఎలా ఉండకూడదో చెప్పడానికి ధృతరాష్ట్ర పుత్రుల చరిత్ర, వాళ్ళిద్దరినీ నడిపిన అసలువాడు వాసుదేవుడు, ఆయన యొక్క చరిత్ర ఇక్కడ. ఈ 3 ప్రధానం భారతానికి. పట్టుకుంటే చాలు ఇక్కడ. ఇదం శతసహస్రంతు లోకానాం పుణ్యకర్మణాం ఉపాక్షయని సహజ్ఞేయం ఆద్యం భారతముత్తమం. ఉపాఖ్యానములతో కలుపుకుని మహాభారతం మొత్తం 1,00,000 శ్లోకములతో కూర్చబడినది అన్నాడు ఇక్కడ. ఉపాఖ్యానాలు తీసివేస్తే మహాభారతం ఎంత అంటే ఆ లెక్క కూడా చక్కగా ఇచ్చాడు. 24 సాహస్రీం చక్రే భారత సంహితం. మొత్తానికి భారత సంహిత 24,000 శ్లోకములతో ఉన్నది ఉపాఖ్యానములు తీసివేస్తే అని. సరిగ్గా మనకు రామాయణం గుర్తు రావాలి. ప్రధానమైన రామచరిత్ర అంతా 24,000 శ్లోకాలతో రచించినట్లుగానే మహాభారతం కూడా ప్రధానమైనటువంటిది 24,000 శ్లోకములు, ఉపాఖ్యానములతో కలిపితే 1,00,000 శ్లోకములు అని చెప్తూ భారతంలో 2 చెట్లు ఉన్నాయి అన్నాడు ఇక్కడ. 2 చెట్లుట. ఈ 2 చెట్ల కదా భారతం అన్నాడు ఇక్కడ. చెట్లతో పోల్చడం ఏంటో మన ఋషులకు గొప్ప అలవాటండి.
చెట్టును అంత గౌరవిస్తారు. అందుకేనేమో చెట్లు చేమల మధ్యలోనే ఋషులు తపస్సులు చేసి మనకి ఇంత విజ్ఞానాన్ని ఇచ్చారు. చెట్టుతో ప్రపంచాన్ని పోల్చడం, చెట్టుతో పరమాత్మను పోల్చడం. వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేక అని కూడా మనకి శృతి చెప్తున్నది. అందుకు నమో వృక్షేభ్యో హరికేశేభ్య అంటూ పరమాత్మను వృక్ష రూపంలో చెప్తూ ఉన్నాను ఇక్కడ. అలా రెండు చెట్లు చెప్తున్నారండి. ఒకటి కల్పవృక్షం, ఇంకోటి విషవృక్షం. అలా అనుకుందాం. కొందరు విషవృక్షాలే కల్పవృక్షాల్లో కనబడుతుంటే, కల్పవృక్షాలు విషవృక్షాల్లో కనబడుతుంటాయి. ఏం చేస్తాం? అందులో ఒక ముందు చెడ్డ చెట్టు చెప్తున్నాడు. అది దుర్యోధనో మన్యుమయో మహాద్రుమ స్కంధకర్ణ శకునిస్తస్య శాఖా దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే మూలం రాజా ధృతరాష్ట్రో అమనీషి. ఇది మొదటి శ్లోకం. దుర్యోధనుడని ఒక చెట్టుట, వాడొక చెట్టు, అంటే వాడిని ఆధారం చేసుకుని తయారైన కథ. అందుకు వాడిని ప్రధానంగా చెట్టు అన్నారు. చెట్టు అనగానే మనకు కనబడేది ఒకటే కాదు, చెట్టుకు మూలం మొదలుకొని ఫలం వరకు అనేక రూపాలు ఉంటాయి. అందుకు దుర్యోధనుడి చెట్టు ఏమిటా చెట్టు అంటే మన్యుమయో మహాద్రుమ అన్నాడు ఇక్కడ. అంటే రోషమయ మహాతరువు సుయోధనుండు అని అనువాదం చేశారు ఇక్కడ మన కవిత్రి. రోషము, క్రోధం, ఆ భయంకరమైన దుర్గుణం అండి. ఆ క్రోధం అనేటువంటి రజోగుణ ప్రధానమైనటువంటి ఆ దుర్గుణమే దుర్యోధనుడు. ఆ చెట్టుట, ఆ చెట్టుకి స్కంధ అన్నప్పుడు ఆ పంగలు కొమ్మలు ఎవరెవరో చూపిస్తున్నాడు ఇక్కడ. స్కంధ కర్ణ, కర్ణుడు దానికి స్కంధం. దుర్యోధను తర్వాత చెప్పుకోదగ్గ మహానుభావుడు వాడంటే. అందుకు స్కంధ కర్ణ, చెట్టు విస్తరించడానికి పనికొచ్చేది స్కంధం, అందుకు వాడు ప్రధానం. అందుకు స్కంధ అంటే ఆ కాండ భాగం కర్ణుడయ్యాడు. శకునిస్తస్య శాఖా, శకునితో మొదలుకొని విస్తరించినదంతా శాఖలు, కొమ్మలయ్యాయి. ఇక దాన్ని పుష్పములుగా ఫలములుగా పండించినవాడు మరొకడున్నాడు. దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే. ఇంత చెట్టుకి మూలం ఎవడయ్యా? ఇది ఒకటి తెలియాలి కదా. మూలం రాజా ధృతరాష్ట్ర. ధృతరాష్ట్రుడు ఈ దుర్యోధనుడు అనేటువంటి అధర్మ వృక్షానికి మూలము. అంటే మహాభారతంలో ఎవడయ్యా ప్రధానమైనటువంటి విలన్, ప్రతినాయకుడు అంటే ఇక్కడ మొదట ప్రతిపాదన చేశాడు ధృతరాష్ట్రుడు. వాడు వీటన్నిటికి మూలం. మరి ఎప్పుడు అలా అనిపించదు మనకు, దుర్యోధనుడే అనిపిస్తాడు. ఎందుకంటే చెట్టే కనిపిస్తుంది కానీ వేరు కనిపించదు కదా, అలా అనమాట వీడు. అందుకు ధృతరాష్ట్రుడే అత్యంత ప్రమాదకరి దీంట్లో. అందుకు ధృతరాష్ట్ర ఎందుకయ్యా అంత అన్నారంటే ధృతరాష్ట్రో అమనీషి అని ఇక్కడ. బుద్ధి లేని ధృతరాష్ట్రుడు అన్నారు. అంటే వాడి కళ్ళే కాదు, ఆ లోపల కన్ను కూడా లేదనమాట. అందుకు ధృతరాష్ట్రో మనీషి అన్నారు ఇక్కడ. ఈ వృక్షం చూశారు కదా. ఇప్పుడు ఛేదించవలసిన వృక్షాన్ని చూసాం, పెంచుకోవలసిన వృక్షాన్ని చూపిస్తున్నాడు. యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ స్కంధోర్జునో భీమసేనో అస్య శాఖా మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే. యుధిష్ఠిరుడు ధర్మమయమైనటువంటి వృక్షము. యుధిష్ఠిర వృక్షము ధర్మ వృక్షము అన్నారు. ఇది ఒక్కడ అర్థం చేసుకుంటే ఎవరిలో ఈ ధర్మం ఉందా అని వెతకక్కర్లేదండి, ఎవరిలో ఉందో స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. అది యుధిష్ఠిరుడు ధర్మమయమైనటువంటి మహావృక్షము. స్కంధము, దాని యొక్క కాండం ఎవడంటే అర్జున. ఇక శాఖలు ఎవరయ్యా అంటే భీమసేనో అస్య శాఖా, అంటే భీమసేను ద్వారా విస్తరించింది అని చెప్పడం ఇక్కడ. మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే, నకుల సహదేవులే దానికి పుష్పఫలములుగా ఉన్నటువంటి వారు. ఇది పాండవ తరువు, ఇది ధర్మ తరువు. మరి దీనికి మూలం చెప్పాలిగా. మూలం కృష్ణ బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. దీనికి ఒక్క వేరు కాదు, 3 వేర్లుట. చెట్లకు వేర్లు ఎన్నో ఉంటూ ఉంటాయి, ధర్మవృక్షానికి 3 వేళ్ళు. ఎంత అద్భుతం! దీన్ని బట్టి భారతానికి మూలం ఏమిటో ఇక్కడ తెలుసుకోవచ్చు. మొత్తం భారతాన్ని 2 చెట్లుగా చూపించిన వ్యాసదేవుని ప్రతిభకి నమో నమః. ఇది తెలుసుకోవాలి. మూలం ఎవరయ్యా? కృష్ణ. మొట్టమొదటి కృష్ణ పరమాత్మ. అంతేకాదు వేళ్ళు ఎన్నో ఉంటాయి కదా, మరో 2 వేళ్ళు ఉన్నాయటండి. ఆ వేళ్ళు బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. బ్రహ్మ బ్రాహ్మణములు లేదా బ్రాహ్మణులు, వీళ్ళు వేళ్ళు. మొత్తం ఎన్ని వేళ్ళు వచ్చాయి ఇప్పుడు? కృష్ణుడు, బ్రహ్మ, బ్రాహ్మణులు 3. ఇప్పుడు ఈ శబ్దాలకు అర్థం చూడాలి. బ్రహ్మచ అంటే వేదము, ఇది అర్థం. బ్రహ్మం అనగా వేదము, ఇది తెలుసుకోవాల్సింది. బ్రాహ్మణులు అనగా ఆ వేదము చెప్పిన ప్రకారంగా జీవించేవారు. ఇంత తెలుసుకుంటే చాలు, పెద్ద చర్చ చేయక్కర్లేదు. ఆ వేదము చెప్పిన ప్రకారంగా వేద ధర్మమును అనుష్ఠిస్తూ ఆ వేద తపస్సుని కాపాడుతూ ఎవరైతే జీవిస్తున్నారో వారు బ్రాహ్మణులు. కనుక కృష్ణుడు, వేదము, వేద జీవనులు, ఆ వేదమే జీవితంగా గడుపుతున్నటువంటి వారు. ఈ ముగ్గురు ఈ ధర్మరాజు అనబడేటువంటి ధర్మవృక్షానికి మూలములయ్యా అన్నారు. ఇంకేమున్నది? కనుకనే ధర్మానికి మూలమేది? వేదోఖిల ధర్మమూలం అంటే ఇక్కడ వేదం మూలం. అందుకే వేదమే చెప్పాడు. వేదం అని చెప్తూ ఊరుకోవచ్చు కదయ్యా అంటే ఆ వేదం ఎవరి నుంచి వచ్చింది? యస్య నిశ్వసితం వేదాహ,
ఎవరి నుంచి వచ్చింది? వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విత్కవి లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష కృతాకృత ఆయన గారు. అందుకే వేదాశాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్. అది కృష్ణ ఆయన. వేదం వేరు ఆయన వేరు కాదు. ఎప్పుడైతే వేదం వేరు ఆయన వేరు కాలేదో, వేదమే సమస్తముగా ఉంటూ జీవిస్తున్న వారు కూడా పరమాత్మకు భిన్నులు కారు. బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ ఆయన ఇక్కడ. అందుకు ధర్మమునకు ఆధారములు 3. ఎందుకంటే ధర్మానికి ప్రధానం భగవంతుడే ఆధారం కనుక భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క శబ్దస్వరూపమైన వేదము, దానిని తాము అనుష్ఠిస్తూ మనకు తెలియజేసేవారు ఎవరు? వారు. వీరు ముగ్గురు ద్వారానే ధర్మం ఉంటుంది. ఆ 3 ద్వారా ధర్మంతో పెరిగినటువంటి మహావృక్షం ఏంటయ్యా అంటే పాండవ వృక్షము. ఇది చెప్తున్నారు. ఇంత చక్కగా 2 చెట్ల జ్ఞానం. నిజానికి భారత సారమంతా ఇక్కడ ఉన్నది. ఈ విధమైనటువంటి అనుక్రమణికాధ్యాయం కనీస స్మరణ చేసుకున్నా మనం ఈరోజు ధన్యులమైపోతాం, సందేహం లేదు. అనుక్రమణికాధ్యాయం ఎలా ఉంటుంది? చాలా చిత్రమైనదండి. అసలు దీన్ని వ్యాఖ్యానించుకుంటూ కూర్చుంటే కొన్ని రోజులు పడుతుంది. అంత అద్భుతం ఇది. అచ్చం బాలరామాయణ ఎలా పారాయణ చేస్తారో అలా పారాయణ చేయవలసిందని మరొక్కసారి మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ దాని ఫలితం చెప్తాడు. ఇక్కడ మొత్తం 1,00,000 శ్లోకాల భారత సారం ఉందయ్యా ఇందులో ఉన్నాడు. ఇక్కడ ఇది ఎప్పుడు మొదలవుతున్నది, ఎలా ఉంటుంది అనుక్రమణికాధ్యాయం అంటే? భారత యుద్ధం అంతా అయిపోయింది. పశ్చాత్తాపడుతూ కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు. అక్కడికి సంజయుడు ఉన్నాడు పక్కన. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, ఇంత కథ జరిగింది కానీ నాకు మొదటి నుంచి పాండవుల్ని గమనిస్తూ ఉంటే విజయం వాళ్ళకే అని తెలుస్తూనే ఉందయ్యా, ఏం చేస్తాం అంటూ ఎప్పటి నుంచి అంటే మొదలు పెడతాడు కథ. పాండవులు పుట్టిన దగ్గర నుంచి ఒక్కొక్క ఘట్టం చెప్పుకుంటూ వస్తాడు. అలా చేసినప్పుడు అలా చేసినప్పుడు అలా చేసినప్పుడే నాకు అనిపించింది విజయం వాళ్ళకే వస్తుంది అంటూ మొత్తం భారతమంతా ఏకరువు పెడతాడండి అక్కడ మహానుభావుడు. అంతా చెప్పి దుఃఖిస్తాడు. దుఃఖించగానే సంజయుడు బోధిస్తాడు. ఇక్కడ కాలం అనేది ఒకటి ఉందయ్యా, ఇందులో నేను చేశాను నువ్వు చేయలేదని కాదు. పైగా నీకు తెలుసు నీది తప్పని, నీ కొడుకు తప్పని, అయినా నివారించలేకపోతున్నావు అంటే నిన్ను తోస్తున్న కాలం ఉన్నది. ఈ కాలాన్ని నడుపుతున్నవాడు కూడా ఉన్నాడు. వీటితో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మంచి చెడు, ధర్మము అధర్మము, పాపము పుణ్యము, కాలస్వరూపుడైన పరమాత్మ యొక్క లీల అని ఒక విషయం చెప్తాడు. దీన్ని బట్టి ఇంతవరకు ధృతరాష్ట్రుడు చెప్తున్న దాంట్లో భారతమంతా చెప్పబడింది. ఎలా ఉండకూడదు అని దుర్యోధనుని స్మరించడం జరిగింది, ఎలా ఉండాలో పాండవుల్ని స్మరించడం జరిగింది. ఇన్ని చెప్పి ఒక వేదాంత జ్ఞానంతో సంజయుడు పూర్తి చేశాడు. మొత్తం భారతమంతా అక్కడితో పూర్తయింది. అనుక్రమణికాధ్యాయం అంటే ఇదే. చివరికి చెప్తాడు, ఈ అనుక్రమణికాధ్యాయం శ్రవణం చేసిన ఆఖరికి ఇందులో ఒక శ్లోక పాదం విన్నా అతడు అంతవరకు చేసిన పాపాలు పోతాయి అన్నాడు. ఇక్కడ ఇంతకంటే ఇంకేం కావాల్సింది ఇక్కడ? అలాంటిది అనుక్రమణికాధ్యాయం. అది ఆ భవ్యమైనటువంటి అనుక్రమణికాధ్యాయంలో ధృతరాష్ట్రుడి మాటలు సంజయుడి మాటలతో పూర్తి చేస్తూ అత్రోపనిషదం పుణ్యాం కృష్ణద్వైపాయనో బ్రవీత్. ఈ విధంగా మహాభారతాన్ని కృష్ణద్వైపాయని చెప్పాడు. అయితే ఇక్కడ ఉపనిషత్తుని చెప్పాడు అన్నారు. ఇక్కడ అంటే మహాభారతం ఉపనిషత్తు. మహాభారతం ప్రారంభించే ముందు ఒక మిత్రుడు ఒక మాట అన్నాడండి, అంటే భారతం అంటే కథ కదా, సాధనకు సంబంధించి ఏం చెప్తారు అని. అంటే అలా చూశాడు భారతాన్ని. భారతాన్ని విడిచిపెడితే సాధనకు మరొకటి దొరకదు, తెలుసుకోండి. ఇక్కడ పైగా భారతీయ దేశంలోంచి ఎవడైనా నేను భారతీయ సనాతన ధర్మానికి చెందినవాడును అంటే భగవద్గీత చదివేవా అంటాడు ప్రపంచంలో ఎవడైనా. ఆ భగవద్గీత పుట్టింది భారతంలో, మర్చిపోవద్దు. ఇక్కడ సృష్టిలో ఏ జ్ఞానానికైనా ఏ కథకైనా మూలం భారతం. ప్రపంచంలో అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్న అంశం ఏమిటి అంటే భారతం లాంటి గ్రంథం మరొకటి లేదు అని ఎవరైనా చెప్తారు. ఇక్కడ ఎన్ని కథలు, ఆ కథలు చెప్పే తీరులు. మహాభారతాన్ని కేవలం ఒక నవలావాంగ్మయంగా చూడడం పెద్ద దోషం అండి. నవళ్ళు రాసుకుని అలవాటు ఉన్నటువంటి ఒకానొక శూర్పణఖ వారసురాలు ఒక నవల్లా భారతాన్ని చదివి భారతాన్ని కూడా విశ్వవృక్షంగా దర్శించింది. ఏం చేస్తాం అక్కడ? దీన్ని బట్టి వాళ్ళకి తమ రచన ఋషి రచన ఈ రెండింటికి భేదం ఏమిటనేది ఆలోచించే శక్తి లేదు. మహాభారతంలో కేవలం కథలు రాస్తాడా ఆయన? ఒక న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు రాస్తాడండి వ్యాసుడు. ఎన్ని మర్మాలు పెడతాడు, ఎన్ని సంకేతాలు పెడతాడు, ఎన్ని అర్థాలు, ఎన్ని పరమార్థాలు ఎన్ని పెడతాడు. రకరకాల శిల్పాలు ఉన్నాయి భారతంలో. కవితా దృష్టితో చూసినా, సాహిత్య దృష్టితో చూసినా శిల్పశాస్త్రం చాలా ఉన్నది. రచనాశిల్పం. రచనాశిల్పంలో కొన్ని సంకేతవాదాలు, కొన్ని ప్రతీకవాదాలు, కొన్ని వేదగాథలు, కొన్ని జంతువుల మీద పక్షుల మీద చెప్పి అన్యాపదేశంగా చెప్పినటువంటి గాథలు, ఇన్ని గాథలు, ఎన్నెన్నో కథలు. ఆ కథల్లో చమత్కారాలు, నవరసాలు, ఒకవైపు యుద్ధ విద్యలు, అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు, యజ్ఞ రహస్యాలు, యజ్ఞ సంకేతాలు ఎన్ని చూపిస్తాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే అది మామూలు గ్రంథం అనిపిస్తుందా? ఇక్కడ పెద్దలు వేద పండితులు ఈరోజు విచ్చేశారు, అది నా భాగ్యం. వేద సంస్కారం ఉన్నటువంటి వాడు భారతం చదివితే ఒళ్ళు పులకిస్తుందని వాళ్ళ పేర్లే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది.
భీష్ముడి పేరు దేవవ్రతుడా. సామముల్లో దేవవ్రత సామం అని ఒకటి ఉన్నది. అలాగే అంబా, అంబిక, అంబాలిక వేదంలో మంత్రములో కనబడతాయి 3 శబ్దములు, మీరు పరిశీలించండి. అంతేకాదు యుద్ధములో అక్షౌహిణి శానలు కానీ, వేస్తున్నటువంటి అస్త్రములు కానీ, బాణములు కానీ, వాటి సంఖ్యలు కానీ పరిశీలిస్తూ ఉంటే వేదంలో ఉన్న అనేక యజ్ఞాల సంకేతాలు అందులో కనిపిస్తాయి. అందుకు మహాభారతం యజ్ఞ సంకేతాలు మొదటి నుంచి కనబడుతుంటాయి. అందుకే మహాభారతాన్ని అధ్యయనం చేస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. అందుకే భారతం చదివితే యజ్ఞములు చేసిన ఫలితం, భారతం వింటే యజ్ఞములు చేసిన ఫలితం. అంతేకాదు వేదాల్లో కొన్ని యజ్ఞాలు చెప్పారు, అవి కలియుగంలో చేయడానికి లేదు, అవి క్రియారూపంగా చేస్తే దుష్ఫలితాలు ఇస్తాయి కొన్ని యజ్ఞాలు కలియుగంలో. అందుకే కొన్నిటిని కేవలం తన మంత్ర పారాయణం చేస్తే చాలండి, యజ్ఞ క్రియారూపంలో చేయకూడదు అంటారు. ఉదాహరణకు అశ్వమేధాదులు కలియుగంలో నిషేధం, కానీ తన మంత్రములు చదివితే అప్పుడు నిషేధాన్ని చేసిన పాపం రాదు. అశ్వమేధం చేస్తే ఇదివరకు యుగాల్లో ఎలాంటి పుణ్యాలు వస్తాయో వస్తాయట. అయితే అలాంటి యజ్ఞములు కూడా చేసిన పుణ్యము లభిస్తుంది మహాభారతం వింటే అన్నారు. ఇక్కడ ఊరికనే చెప్పాడు ఆయన, అలాంటి సంకేతాలు పెట్టేను అని చెప్తున్నాడు వ్యాసదేవుడు. అందుకే ఇది చేస్తే అనేక రకమైన యజ్ఞములు చేసినంత. అందుకే మహాభారతం జరిగే చోటు అనేక యజ్ఞాలు జరిగే చోటు అని మనం చెప్పుకున్నాం ఇక్కడ. అందుకు మహాభారతం ఒక యజ్ఞం, కథాకాలక్షేపం కాదు, వినేవారికి చెప్పేవాడికి కూడా. ఎందుకంటే ఇక్కడ చెప్తాడు వ్యాసదేవుడు మహాభారతం రచించేటప్పుడు ఏ విధంగా రచించాడు అంటే, అక్కడ గణపతిని పెట్టుకుని త్రిభిర్వర్షై సదోత్థాయి కృష్ణద్వైపాయనో ముని మహాభారతమాఖ్యానం కృతవానిదమద్భుతం. 3 ఏళ్ళు రచించేటండి వ్యాసదేవుడి దీన్ని. రచించాడంటే అని చెప్పడం గణపతి రాయుడు 3 ఏళ్ళు ఇలాగా మొత్తం 3 ఏళ్ళు ఎలాగ సదా ఉత్థాయి, ఆ బ్రాహ్మీముహూర్తం లేవడం, నిత్యానుష్ఠానం చేసుకోవడం, తాను ధ్యానస్థితిలోకి వెళ్ళడం, చెప్పడం, దాన్ని రచించడం. ఆ రచన ప్రక్రియ వేరు. ఇది ఆలోచించి అది ఆలోచించి 10 పుస్తకాలు చదివి 11వ పుస్తకం రచించేటువంటి రచయితలకు అర్థం కాడండి వ్యాసుడు. తపస్సమాధిలో దర్శించినటువంటి సత్యాల్ని ఆయన ఆ విధంగా చెప్తూ ఉంటే 3 ఏళ్ళు అంటూ క్రింద ఒక వాక్యం చెప్తాడు. ఏమనంటే, అంత నియమబద్ధంగా వ్యాసుడు రచించాడు గనక పారాయణ చేసేవారు శ్రోతలు కూడా అంత నియమబద్ధంగా వింటే భారత ఫలాన్ని పొందుతారన్నారు ఇక్కడ. అందుకే నియమబద్ధంగా వినాలి ఇక్కడ, అది దీక్షగా. అంతేగాని ఎలాగో ఖాళీగా ఉన్నాను కదండి 1-2 రోజులు వస్తానండి ఎవరి కోసం. భారతం వింటే బతుకులు బాగుపడతాయి, బాగుపడిపోతాయేమో భయం ఉంటే రాక్కర్లేదు. అందుకు భారతం ఒక యజ్ఞం, ప్రతి అంశానికి ఆ శక్తి ఉన్నదయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి మహాభారతంలో చెప్తున్నది అడుగడుగున చెప్పిందే చెప్పినట్టు కనిపిస్తుంది, కానీ ఒకచోట కాకపోతే ఒకచోటైనా పట్టుకుంటామేమో వ్యాసుడి తాపత్రయం. విద్వద్భిః కథ్యతే లోకే పురాణే కవిసత్తమై. ఒక చోట అంటాడు ఉపనిషత్తు అంటాడు, ఒక చోటేమో కావ్యం అంటాడు, మరొక చోట పురాణం అంటాడు. ఏమిటో ఏదో ఒకటి చెప్పచ్చు కదంటే అన్ని లక్షణాలు దీనికి ఉన్నాయండి భారతానికి. పురాణ లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి, అలాగే ఉపనిషత్ లక్షణాలు ఉన్నాయి, కావ్య లక్షణాలు ఉన్నాయి. ఏమి లేవు ఇక్కడ. ఇందులో చెప్పబడుతున్నటువంటి మహాత్ములు ఎవరెవరు, మనం భారతం చదువుతూ ఉన్నా వింటూ ఉన్నా మనకు కథల్లో వస్తూ ఉంటారు వాళ్ళు. అవి మన మనస్సులోకి శ్రవణం ద్వారా ప్రవేశించడం చేత దివ్యమైన ఫలితాలు అనుభవిస్తున్నాం. అందుకు చెప్పబడుతున్న వాళ్ళు ఎవరంటే దేవాహ దేవర్షయో హ్యత్ర బ్రహ్మర్షయో మతః. ఇక్కడ దేవతలు దేవర్షులు తథా బ్రహ్మర్షయో అమలాహ, అమలులైన బ్రహ్మర్షులు, నిర్మలులైన బ్రహ్మర్షులు చెప్పబడుతున్నారు. కీర్త్యంతే శుభకర్మాణి అంటే దేవతలు దేవర్షులు బ్రహ్మర్షులు చెప్పబడుతున్నారు, వారు చేసినటువంటి శుభకర్మలు చెప్పబడుతున్నాయి. అంతేకాదు యక్ష మహోరగాహ, దేవజాతులైనటువంటి యక్షులు నాగులు మొదలైన వారి యొక్క చరిత్రలు ఉన్నాయి. భగవాన్ వాసుదేవశ్చ కీర్త్యతే అత్ర సనాతన. మళ్ళీ గట్టిగా ఒక మాట అంటున్నాడంటే, వాసుదేవుడు భగవానుడు ఇందులో కీర్తింపబడుతున్నాడు. వారందరినీ కీర్తించడం ఒక ఎత్తండి, ఈ నొక్కడిని కీర్తించడం ఒక ఎత్తు. అందుకే వేదేశ్చ యత్పుణ్యం సర్వతీర్థే చ యత్ఫలం తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేమం జనార్దనం. కనుక ఈయన దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం వ్యాసుడికి కొంచెం ఆవేశం ఎక్కువైందని. అతడు ఎవడయ్యా వాసుదేవుడు, వసుదేవుడు కొడుక కాదని నేను అన్నగానే అవును ఒప్పుకొని ఉంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే వసుదేవుడు కొడుకు కాకముందు నుంచి ఆయన ఉన్నాడు. వాడు సహి సత్యం మృతం చైవ పవిత్రం పుణ్యమేవచ. రతం సత్యం పవిత్రం పుణ్యం అన్నీ ఆయన. అంతేకాదు శాశ్వతం బ్రహ్మ పరమం ధ్రువం జ్యోతి సనాతనం. ఆయన పరబ్రహ్మ, శాశ్వతమైన వాడు, సనాతనుడు, జ్యోతిస్వరూపుడు. యస్య దివ్యాని కర్మాణి కథయంత మనీషిణః. ఆయన చేసిన దివ్య కర్మలు విష్ణో కర్మాణి పశ్యత. విష్ణువు యొక్క దివ్య కర్మలు అవే ఆయన అవతార చరిత్రలు, లీలా చరిత్రలు. ఆయన చేసిన దివ్య కర్మలని కథయంతి మనీషిణః, జ్ఞానులైన మహాత్ములు అవి చెప్పుకుంటూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారయ్యా. అందుకే
తుష్యంతి చ రమంతి చ అని చెప్పారు కదా. మచ్చిత్త మద్గడ ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం. అందుకు మనీషిణ కథయంతి. ఆ స్వామియే కార్యకారణ రూపమైన జగత్తు కూడా ఆయన స్వరూపమే. అసత్య సదసత్యైవ యస్మాత్ విశ్వం ప్రవర్తతే. సంతతిశ్చ ప్రవృత్తిశ్చ జన్మ మృత్యు పునర్భవా. ఆయన నుంచే సృష్టి స్థితిలన్నీ సాగుతున్నాయి. ఆయన్ని కీర్తించింది మహాభారతం. ఈ మహాభారతంలో పంచభూత గుణములు, ప్రపంచ విషయములు, అధ్యాత్మం శ్రూయతే, వేదాంత విద్య చెప్పబడుతున్నది. అందుకే మహాత్ములు తమలో ఉన్న పరబ్రహ్మను చూడాలి అంటే ఏం చేస్తారయ్యా? గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. మన ముఖం మనం చూడాలంటే ఏం చేస్తామండి? అద్దం ఎదురుగా పెట్టుకుంటాం. అలాగే యోగులు తమ హృదయంలో ఉన్న పరమాత్మని చూడడానికి భారతమనే అద్దం ఎదురుగా పెట్టుకుంటారట. ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ చెప్పాడు. తమ హృదయంలో ఉన్న పరమాత్మని చూడాలంటే భారతం అద్దంలా సహకరిస్తున్నది. అయితే నేను చూశానండి, భారతం ఎదురుగా పెట్టుకుని కనబడలేదు అంటే, కళ్ళు మూసుకుని అద్దం చూసినా కనబడదుట. దానికి ఒక కన్ను ఉండాలట. అది ఏంటంటే యత్తత్ యతివరాముక్తా ధ్యానయోగ బలాన్వితా. ఎవరైతే సంగమును త్యజించి మనస్సుతో ధ్యానయోగముతో ఉంటారో వారు ప్రతిబింబమివాదశ్యే పశ్యంత్యాత్మన్యవస్థితం అన్నాడు ఇక్కడ. ఆత్మని, తమ యందు ఉన్న పరమాత్మని భారతమనే అద్దంలో చూస్తారు. మొత్తానికి మహాభారతంలో అసలైన విషయముడు వాసుదేవుడు. మరి ఇవన్నీ కథలేంటయ్యా అంటే ఆయన లీలలు. కనుక కథల్లో నువ్వు చూడవలసింది అవి ఆయన లీలలను చూస్తూ ఆయన్ని చూడాలి నువ్వు ఇక్కడ. అందుకే మహాభారతం సంపూర్ణంగా వాసుదేవుని యొక్క చరిత్రయే. ఇది తెలుసుకోవాల్సిన ప్రథమ ప్రతిపాదన వాళ్ళు చేసుకుంటున్నాం మనం. కనుక భారతం స్వరూపం ఏమిటి వాళ్ళు అర్థమవుతున్నది, స్పష్టంగా గ్రహించుతున్నాం. ఇంకా భారత స్వరూపం తర్వాత కథలో వెళుతూ ఉంటే గ్రహిస్తాం. అయితే దీనికి భారతం అని పేరెందుకు వచ్చింది? పేరెందుకు వచ్చింది ఆయనే చెప్తున్నాడు. యో విద్యా చతురో వేదాన్ సాంగోపనిషదో ద్విజ నచాక్షాణమిదం విద్యాన్నైవ సస్యాద్ విచక్షణ. 4 వేదాల్లో ప్రవీణుడయి వేదము యొక్క అంగములైనటువంటి శిక్షా, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష కల్పముల్లో కూడా నేర్పరి అయి ఉపనిషత్తులన్నీ అధ్యయనం చేసినటువంటి ద్విజశ్రేష్ఠుడు కూడా భారతం గాని తెలియకపోతే అతడు నేర్చుకున్న వేద జ్ఞానమంతా వ్యర్థమే అని చెప్తున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి అందుకు భారతం తెలిస్తే వేదం అర్థమవుతుంది. ఇది కనుక వేదం తెలిసిన వారు అర్థం చేసుకోవడానికి మహాభారతం చదవాలట. ఇది తెలియాలంటే ఆ కోణంలో భారతాన్ని రీసెర్చ్ చేయాలండి. ఇది వచ్చింది బాధ. సాహిత్యవేత్తలకి వేద సంస్కారం ఉండదు, వేద సంస్కారాలకి సాహిత్యం మీద చిన్న చూపు. దానితో మహాభారతానికి సరియైన అర్థం చెప్పలేక దాన్ని కూడా మనం మామూలు ఒక భౌతికమైన కథలాగా తీసుకుని ఎవడికి తోచినట్టు వాడు నిన్న కాక మొన్న బొడ్డూడిన వాడు కూడా బయలుదేరి అర్జునుడిలో ధర్మం కనిపించట్లేదండి అంటాడు. వీడికి ధర్మాధర్మాల గురించి అంత చదివినంత శక్తి వీడికి ఎక్కడొచ్చింది చెప్పండి? ఇక్కడ ప్రతివాడు తయారీవే. ఒక ఋషి యొక్క గ్రంథం గురించి మాట్లాడాలంటే తనకంటూ కొన్ని సంస్కారాలు ఉండాలి, గ్రహించాలి. ముందు వెళ్ళడమే దుష్ట బుద్ధితో వెళితే ఇంకేం అర్థమవుతుంది ఇక్కడ? అందుకే ఒక మాట చెప్తాడు, మహాభారతం వినడానికి చదవడానికి అర్హుడెవడే అంటే శ్రద్ధదానుడు అన్నాడు ఇక్కడ. శ్రద్ధ కలవాడు. దీనిపై విశ్వాసం ఉండాలి. అసలు విశ్వాసం లేకపోతే ఏ పుస్తకం అర్థం కాదండి. ఒక పుస్తకాన్ని చదవాలి అంటే నీకు నిర్మలమైన అంతఃకరణ ఉండాలి. అంతేగాని ఎక్కడో మార్క్స్ చెప్పింది, ఇంకెక్కడో కార్క్స్ చెప్పింది, ఇవన్నీ మనసులో పట్టించుకుని వాళ్ళు ఇచ్చిన కళ్ళజోడుతో భారతాన్ని చూస్తే కళ్ళజోడు రంగు దాని మీద కనబడుతూ ఉంటుంది. భారతం ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ఇక్కడికి వాడికి భారతం కూడా విషవృక్షమే, రామాయణం మరీ విషవృక్షమే. వాళ్ళు ఎవరితో పోలుస్తాం? ఇప్పటికి నిన్న కాక మొన్న కూడా మహాభారతం దుమ్మెత్తి పోసేవాళ్ళు కనబడుతూ ఉంటారు. మనం ఏం చలించిపోకూడదండి. వెంటనే వాటిని నిషేధించడానికి మనం ధర్నాలు ఏం చేయక్కర్లేదు. బాగా చదువుకున్న పండితుడికి అప్పచెప్తే వాడు అద్భుతంగా ఖండిస్తాడు, దాన్ని ఏం పర్వాలేదు. ఈ గొడవలు ఏమిటి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఎందుకంటే మహాభారతంలో మీరు పరిశీలించండి, అధర్మం వైపు ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ధర్మం వైపు కన్నా. 11 అక్షయులటు 7 అక్షయులటు కానీ జయమటు. కనుక కేవలం సంఖ్యను చూసి ఎప్పుడు అనుకోవద్దండి. ఒక ఆయన అన్నాడు, ఏమండి రాను రాను ప్రపంచంలో హిందువుల సంఖ్య తగ్గిపోతుంది, మీరు పరిశీలించారా లేదా? దీన్ని బట్టి హిందూ ధర్మం ఏమవుతుంది అని. నాయన రాళ్ళు దొరికినంతగా రత్నాలు దొరకవునాయన అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ధరించే యోగం ఉన్నవాడు ఈ ధర్మంలో ఉంటాడు. ఇంక చెప్పడానికి ఏమున్నదండి? ఇందులో ఉండి కూడా పక్కకు పోయాడంటే వాడికి యోగం లేదు అని అర్థం. చెప్పడానికి ఏమున్నది ఇక్కడ? అందుకు ఈ భవ్యమైనటువంటి భారతాన్ని అధ్యయనం చేయాలంటే శ్రద్ధధానుడు కావాలయ్యా అన్నాడు ఇక్కడ. శ్రద్ధ లేనివాడు భారతాన్ని చదివితే భారతం విపరీతంగా గోచరిస్తుందట. వ్యాసుడే చెప్పాడు, ఆయనకు తెలిసి ఇవన్నీ తెలియదా అండి? త్రికాల ద్రష్ట అయినా ఒకటే మాట చెప్పాడు, అసూయాగ్రస్తుడు. అసూయాగ్రస్తుడు అంటే ఒకటే, గుణాన్ని కూడా దోషంగా చూసేవాడిని అసూయాగ్రస్తుడు అంటారు. ఇది ఒక నిర్వచనం చెప్పుకుంటే చాలు. అందుకే రామాయణం రాసే ముందు వాల్మీకి అన్నాడు, అసూయ లేకుండా చదవండి అన్నాడు ఇక్కడ. భారతం చెప్పేటప్పుడు ఈ మహానుభావుడు కూడా అదే చెప్పాడు, అసూయ లేకుండా చూడు అన్నాడు ఇక్కడ. అది దోషాలు పెట్టుకుని భారతం చూసేవనుకో
కాలకూట విషం మింగిన వాడికి పాలిచ్చినా వికటంగానే కనిపిస్తాయి అన్నాడు ఇక్కడ. కానీ హృదయం నిండా ఈ అశ్రద్ధ నాస్తికత్వము అనే విషం నింపుకున్న వాడికి మహాభారతం లాంటి అమృతం కూడా ఫలించే అవకాశం లేదు. ఇది తెలుసుకోవాల్సినది. అని నిర్మలమైన అంతఃకరణం ఉండాలండి ఇక్కడ. ఇలాంటి మహాత్ముల చరిత్ర గురించి ఈ ఉపమానములన్నీ కూడా వ్యాసదేవుడు చెప్పినవే అవతారికలో ఈ విశేషములన్నీ చెప్తున్నాడు. పైగా ఇందులో ఏమేమిటి ఉన్నాయి, ఏమేమిటి విషయములు చెప్తూ అర్థశాస్త్రమిదం ప్రోక్తం ధర్మశాస్త్రమిదం మహత్ కామశాస్త్రమిదం ప్రోక్తం వ్యాసేన అమిత బుద్ధినా. ఇది అర్థశాస్త్రం, ఇది ధర్మశాస్త్రం, ఇది కామశాస్త్రం, మూడు ఉన్నాయి ఇందులో. మోక్షశాస్త్రం లేదా, అందులో సందేహం లేదు. అధ్యాత్మ విద్యను ముందే చెప్పాడు ఇక్కడ. మూడు చెప్పడంలో ఉద్దేశం ఏమిటయ్యా? ధర్మం ప్రధానం, అది ఎలాగోన్నది. ధర్మంతో అర్థం సంపాదించాలి, అర్థంతో ధర్మాన్ని సంపాదించాలట. ఎంత విశేషమేనండి. ధర్మాన్ని ఆచరించాలన్నా అర్థం కావాలి. అందుకే అర్థంతో, అర్థం అంటే మీన్స్, సోర్స్ అండి. దేనికి సోర్సు, దేనికి మీన్స్? అది ధర్మం ఆచరించడానికి కావలసిన సాధనం పేరే ధనం. తెలుసుకోండి ఇక్కడ. ధర్మాచరణకి కావలసిన సాధనమే ధనం, అది సమకూర్చుకో. అందుకే అర్థంతో ధర్మం, ధర్మంతో అర్థం, ఈ రెండిటితో కామం. కామం అంటే జీవిత నిర్వహణ, ఇది అర్థం చేసుకోవాలి ఇక్కడ. ధర్మబద్ధమైనటువంటి భోగములు అనుభవిస్తూ జీవితాన్ని నిర్వహిస్తూ నువ్వు చేయవలసిన కర్తవ్యాలు చేయాలి. ఈ మూడు చేయి. చింతనలో అధ్యాత్మం పెట్టుకో. అది ఆ మూడు ఇవ్వగలిగిన గ్రంథం మహాభారతం ఇక్కడ. అందుకే ధర్మశాస్త్ర, అర్థశాస్త్ర, కామశాస్త్రములు. కామశాస్త్రం అనగా నిజానికి గృహస్థాశ్రమ ధర్మములు చెప్పే శాస్త్రం పేరు, అది తెలుసుకోవాల్సింది. కానీ పాశ్చాత్యులు చెప్పుకునే ఎడ్యుకేషన్లు కావండి ఇక్కడ మనకి తెలిసింది. అయితే ఇందులో విశేషంగా చెప్పబడుతున్నటువంటి అంశములు జనమే జయేన పృష్టస్సన్ బ్రాహ్మణైశ్చ సహస్రశః. ఆ యజ్ఞము జరుగుతున్న చోట ఎవరెవరున్నారు? బ్రాహ్మణైశ్చ సహస్రశః, వేల కొలది పండితులు ఉన్నారండి అక్కడ, సర్వశాస్త్రవేత్తలు ఉన్నారు. శశాస శిష్యమాసీనం వైశంపాయనమంతికే ససదస్యై సహాసీన శ్రావయామాస భారతం. మొత్తం ఆ సదస్సంతా వింటూ ఉండగా జనమేజయుడికి చెప్పాడు. కేవలం జనమేజయుడు కాదు, జనమేజయుడి నిమిత్తం మాత్రమే. ఎన్ని శ్లోకాలు భారతం ఇక్కడ చెప్తున్నాడు. మొత్తం వ్యాసుడు చెప్తూ ఉంటే గణపతి రచించినవి ఎన్ని అంటే వ్యాస మహర్షి మొత్తం చెప్పినది 60 లక్షల శ్లోకాల గ్రంథం చెప్పాడు. ఇది తెలుసుకోవాల్సింది. అది రాయాలంటే వ్యాసుడే చెప్పాలి, గణపతే రాయగలడు. చితం పిత్రే 15 ప్రోక్తం. పితృలోకంలో 15 లక్షల గ్రంథమును అసితుడు అయినటువంటి దేవల మహర్షి వినిపిస్తూ ఉంటాడు. గంధర్వలోకంలో 14 లక్షల గ్రంథం ఉందిట, అది సుఖ మహర్షి వినిపిస్తూ ఉంటారు. భూలోకంలో 1 లక్ష గ్రంథం, అది వైశంపాయన మహర్షి వినిపిస్తాడు. కానీ వైశంపాయన ద్వారా మనకు దొరికింది 1,00,000 శ్లోకములు. దీని ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క లోకంలో ప్రజ్ఞాస్థాయి ఆ జీవులకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంకొక విషయం, దీన్ని బట్టి ఇవి నిజమా లేదా, ఇదే అతిశయోక్తులా అంటే నమ్మేవాడికి ఏం పర్వాలేదు, హాయిగా నమ్మ ఆనందంగా ఉండగలడు, నమ్మని వాడికి నిద్ర పట్టదు. అయితే ఇందులో వ్యాసుని హృదయం ఏమిటి, ఇది మనం తెలుసుకుంటే మహాభారత గాథ కేవలం మానవుల్నే కాదు సర్వలోకవాసుల్ని తరింపజేయగలిగి అందరికీ ఆనందం కలిగించగలిగే అద్భుతమైనటువంటి గ్రంథము అనే అంశం దీని ద్వారా గ్రహించవలసినటువంటి విశేషం. అటువంటి ఈ మహాభారతం వైశంపాయనుడి ద్వారా మనకు లభించినటువంటిది. అలాంటి ఈ మహాభారత ప్రాశస్త్యం గురించి చెప్తూ మహాభారతం అనే పేరు ఎందుకు వచ్చిందో వ్యాసుడే చెప్తున్నాడు మనకి. ఏకతశ్చతురో వేదా భారతం చైతదేకతః పురాకిల సురైః సర్వైః సమేత్య తులయాధృతం చతుర్భ్యః సరహస్యేభ్యో వేదేభ్యో హ్యధికం యదా తదా ప్రభృతి లోకేస్మిన్ మహాభారతం ఉచ్యతే. వేదములు సరహస్యం, సరహస్యం అంటే రహస్య విద్య అనగా, రహస్య విద్యతో కలిసి వేదం అన్నారు. ఇదేంటండి మాటి మాటికి రహస్య విద్య అంటే ఇదం గుహ్యతమం శాస్త్రం, ఉపనిషత్తు అని అర్థం అనుకుంటే కాదు ఇక్కడ. కానీ ఉపనిషత్తులతో కలిసిన సమస్త వేద విద్యలు ఎన్ని? 4 వేదాలు. అంత వేదమనంతటిని త్రాసులో ఒకవైపు పెట్టేట, మహాభారతాన్ని ఒకవైపు పెట్టేటండి. ఆ వేదం పెట్టిందే పైకి తేలిపోతుంది, భారతం పెట్టిన సిబ్బి మాత్రం కిందకి ఉందిట. కనుకనే ఇది చూస్తూ ఉంటే దానికంటే బరువు అంటే భారం, వేదముల కంటే భారము దీనికి ఉంది గనక ఇది మహాభారతం అని చెప్పబడుతున్నదయ్యా అని చెప్పాడు ఇక్కడ.